నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మనోజ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు క్రమంగా ఫినిషింగ్ లైన్ వైపు దూసుకువెళ్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ మాత్రం చెస్ బోర్డుపై ఒక్కో నడకను వ్యూహాత్మకంగా వేస్తుంది. ప్రత్యర్థి పార్టీల ప్రతి ఎత్తుగడకు కౌంటర్ ఇవ్వడమే కాదు, ప్రజల భావోద్వేగాలను, చారిత్రాత్మక అనుబంధాలను కూడా ఓట్లుగా మలుచుకునే ప్రణాళికలో ఉంది. పీజేఆర్ సెంటిమెంట్, ఎన్టీఆర్ చరిష్మా, మైనార్టీ ఓటు బ్యాంక్, ఈ మూడు కీలక అస్త్రాలను హస్తం పార్టీ శాస్త్రాంగంలో పెట్టుకుంది. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఫీల్డ్లోకి దిగి ఒకవైపు ప్రతిపక్షాల ఆరోపణలకు గట్టి సమాధానం ఇస్తున్నాయి, మరోవైపు హామీల వర్షంతో ప్రతి వర్గాన్ని ఆకట్టుకుంటున్నారు. దశాబ్దన్నర తర్వాత జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కంబ్యాక్ సాధ్యమనే నమ్మకం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతుంది. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ ప్రచార యంత్రాంగం ఫుల్ స్పీడ్ లో నడుస్తుంది. ఈ నియోజకవర్గంలో పీజేఆర్ సెంటిమెంట్ ను తిరిగి ప్రాణం పోసే ప్రయత్నం చేస్తుంది హస్తం పార్టీ. పీజేఆర్ కుటుంబానికి, ఆయన ప్రజాసేవ ధోరణికి ఉన్న బలమైన ఫాలోయింగ్ ను రాజకీయ లాభంగా మలిచే ప్రయత్నం కనిపిస్తుంది. బోరుబండలో పీజేఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం, పీజేఆర్ ను విస్మరించిన గత ప్రభుత్వ వైఖరిని ప్రజలకు గుర్తు చేయడం, ఇవన్నీ కాంగ్రెస్ ప్రచార వ్యూహంలో భాగంగా కనిపిస్తున్నాయి. పీజేఆర్ పేరుతో సానుభూతి, గౌరవం, సెంటిమెంట్ అన్నీ కలిపి ఓట్లుగా మల్చేందుకు క్రమ పద్ధతిలో దూసుకెళ్తుంది హస్తం పార్టీ. పీజేఆర్ పై ప్రేమ ఇప్పుడు కాంగ్రెస్ పట్ల నమ్మకంగా మారాలి. ఇదే హస్తం పార్టీ మంత్రం. ఇక మరోవైపు కమ్మ సామాజిక వర్గం, ఎన్టీఆర్ అభిమానులు మనసులు గెలుచుకునేందుకు కాంగ్రెస్ కొత్త వ్యూహం వేసింది. అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో కమ్మ సంఘాల్లో ఉత్సాహం పెరిగింది. ఈ వర్గం ఓట్లు బీఆర్ఎస్ అభ్యర్థి వైపు వెళ్తాయన్న అంచనాలను చెదరగొట్టేందుకు కాంగ్రెస్ అచ్చం అదే దారిలో పావులు కదుపుతుంది. దీనికి తోడు మైనార్టీ, బీసీ, క్రిస్టియన్ సంఘాలకు సీఎం హామీల వర్షం కురిపించారు. చిత్ర పరిశ్రమ, కార్మిక సంఘాలు, స్థానిక యూనియన్లకు కూడా నేరుగా భరోసా ఇచ్చారు. దీంతో జూబ్లీహిల్స్ లో ప్రతి వర్గం, ప్రతి మూలలో రేవంత్ మాటకు విలువ ఉంది అన్న భావన పెరుగుతుంది. ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్ ఇస్తూ కాంగ్రెస్ 6 గ్యారెంటీలను మళ్లీ ప్రజల్లోకి నింపడంలో సీఎం రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పీజేఆర్ సెంటిమెంట్, ఎన్టీఆర్ అభిమానత్వం, మైనార్టీ మద్దతు, ఈ 3 అస్త్రాలతో కాంగ్రెస్ ఇప్పుడు జూబ్లీహిల్స్ లో కింగ్ మేకర్ గా కాదు, విన్నర్ గా నిలబడాలనే లక్ష్యంతో పావులు కదుపుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి లైవ్ లో మనతో చర్చించడానికి ఓం ప్రకాష్ బీఆర్ఎస్ అధికార ప్రతినిధి లైవ్ లో ఉన్నారు, అలాగే మోహన్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి లైవ్ లో ఉన్నారు. ముందుగా కాంగ్రెస్ అధికార ప్రతినిధి మోహన్ దగ్గరికి వెళ్దాం. మోహన్ గారు, చెప్పండి, ఏంటి విగ్రహాల రాజకీయం నడుస్తుంది అనుకోవచ్చా? జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికలో బోరుబండ్లో పీజేఆర్ విగ్రహం, అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహం ఓట్లుగా మలుచుకోవాలనేసి ఈ విగ్రహాల ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించారనుకోవచ్చా? నమస్కారం అండి, మీకు బీఆర్కే యాజమాన్యానికి మరియు వ్యూవర్స్ కి, ప్యానల్లో ఉన్నటువంటి సోదరులకు కూడా నాకు నమస్కారం, హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడు ఏమంటున్నా సోదరా, మీకు మీరైతే మీకు అనుభవం ఉన్నటువంటి రిపోర్టర్సే, మీకు తెలిసిన విషయమే. సరే, పీజీఆర్ గారు చేసినటువంటి సేవను గుర్తు చేయడం తప్పు కాదు కదా.
అక్కడ ఇప్పుడు ఇంతకుముందు జూబ్లీ కాన్స్టిట్యున్సీ అంటే పీజీఆర్ అంటే జూబ్లీ కాన్స్టిట్యున్సీ. జూబ్లీ ఇప్పుడు ఆయనను విడమర్చి మనం చూడడానికి వీల్లేదు. సరే, కొన్ని గ్యాప్ వచ్చింది, ప్రభుత్వం బీఆర్ఎస్ ఉంది, ఆ మధ్యలో వాళ్ళ ఎమ్మెల్యేలు రావడం జరిగింది. సరే, అది గతం. ఇప్పుడు ఆయనను గుర్తు చేయడంలో తప్పేముంది? ఆయన ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కదా. ఆయన తెలంగాణ అంశం మొట్టమొదలుగా ఈ రాష్ట్రంలో మొదలుపెట్టిందే పీజీఆర్ గారు కదా. దాని దృష్టిలో ఆయన గుర్తు చేయడం తప్పేముంది? ఇప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చారు, ఆయనను కూడా అభిమానించే వాళ్ళు 2 రాష్ట్రాల్లో ఉన్నారు, దేశంలో ఉన్నారు. తెలుగుతనాన్ని మనం ముఖ్యంగా ఆయన ఈ ప్రపంచంలో గుర్తింపు తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా ఎన్టీ రామారావు గుర్తింపున్నది. ఆ ఇద్దరు వ్యక్తుల్ని గుర్తు చేసుకొని విగ్రహాలు పెడతాము, వాళ్ళని గుర్తిస్తాము అంటే వాళ్ళని గుర్తించడం తప్ప సార్? గుర్తించడం తప్పేముంది? వాళ్ళు విమర్శ. ఇప్పుడు ఒక విషయం చెప్తాం మీకు. అది ఇప్పుడు పీజీఆర్ గారిది కాదు, ఒక్కటే కాదు, ఎన్టీ రామారావు గారిదే కాదు, ఇది ఈ సెకండరీ. మేము తెలంగాణ వచ్చినప్పటి నుండి దాదాపుగా 10 సంవత్సరాలు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఈ రాష్ట్రంలో పాలించింది. కానీ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించలేని దుస్థితి బీఆర్ఎస్ పార్టీది. అట్లా అంటే మేము రాగానే వెనువెంటనే 6 నెలల కాలం లోపనే సెక్రటరియట్ లో తెలంగాణను పాలించే గుండగాయ లాంటి సెక్రటరియట్ లో మేము తెలంగాణ తల్లిని విగ్రహావిష్కరణ చేసినాం. మరి దాని గురించి ఏమంటారు? ఇప్పుడు ఒక సందర్భం వచ్చినప్పుడు, ఎలక్షన్ వచ్చింది, పీజీఆర్ గారి కాన్స్టిట్యున్సీ కాబట్టి ఆయన గుర్తు చేసుకున్నాను, విగ్రహాన్ని మేము పెడతామన్న తప్పలేదు కదా. అది ఎన్నికల ప్రక్రియ అని అనుకోకుండా గుర్తు చేస్తున్నాం ఈ కాన్స్టిట్యున్సీ పీజీఆర్ గారు అభివృద్ధి కూడా ఆయన హయాంలోనే జరిగింది. అంతేగాని వీళ్ళు గత 3 సంవత్సరాలు పర్యాయ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ తట్టేడు మట్టి తీసిన చరిత్ర ఈ జూబ్లీ కాన్స్టిట్యున్సీలో లేదు కదండి. కాబట్టి ఖచ్చితంగా గుర్తు చేయాల్సిన అవసరం, బాధ్యత మా పై ఉంది, గుర్తు చేస్తున్నాం, తప్పలేదు కదా. అలాగే మోహన్ గారు, గతంలో లేనటువంటి ఇట్లాంటి విగ్రహాల రాజకీయం ఇప్పుడు తెర మీదకి రావడం వెనుక బలమైన కారణం ఉందనుకోవచ్చా? జూబ్లీ హిల్స్ ఓటర్లను ఆకట్టుకోవడానికి రేవంత్ రెడ్డి ఇట్లాంటి ప్రతిపాదన చేశారనుకుంటారా? జూబ్లీ హిల్స్ ఓటర్స్ ని ఆకర్షించుకోవడానికి అనే బదులుగా జూబ్లీ హిల్స్ ప్రాంత వాసులకు వారు పాలించినటువంటి గతంలో అభివృద్ధి చేసినటువంటి మహానాయకుని గుర్తు చేయడమే అని నేను అనుకుంటున్నాను. మా ఉద్దేశం ఏంటంటే, అంత గొప్ప నాయకుడిని గుర్తు చేసి వారు పాలించిన ప్రాంతం, గతంలో కాంగ్రెస్ పార్టీ పాలించిన ప్రాంతం, కాంగ్రెస్ పార్టీ పాలించినప్పుడే ఆ సమయంలో అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం, ఖచ్చితంగా పీజీఆర్ గారిని గుర్తు చేసుకోవాల్సిన అవసరము, ఆవశ్యకత ఖచ్చితంగా మాకుంది. ఖచ్చితంగా విగ్రహాన్ని కూడా పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొట్టమొదటి తెలంగాణవాది పీజీఆర్ గారు కాబట్టి ఆయన విగ్రహాన్ని పెట్టాల్సిన అవసరం కూడా ఉంది. కాబట్టి ఆ ఉద్దేశంతో పీజీఆర్ మన రేవంత్ రెడ్డి గారు అనడం జరిగింది. మరోవైపు పీజీఆర్ గారి తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి ప్రధానంగా చెప్తున్నారు, బీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం కాబట్టి పీజీఆర్ గారి సేవలను బీఆర్ఎస్ పార్టీ తరపున ఎన్నో మనం సాధించుకోవచ్చు అనేసి కూడా ప్రధానంగా కేటీఆర్ ప్రతి బహిరంగ సభలో పీజీఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా పాల్గొంటున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? పీజీఆర్ గారు తనయుడిని మనం అయితే వ్యక్తిగతంగా మాట్లాడలేము, కానీ పార్టీ లైన్లో మట్టుకు తండ్రి ఆశయాలను అడవిలో వదిలేసి తండ్రికి వారసత్వంగా చేయాల్సిన బాధ్యతని వదిలేసి కేవలం ఆయన స్వార్థ రాజకీయాల కోసం బీఆర్ఎస్ పార్టీలకు పోవడం జరిగింది. అట్లాగే వారి కుమార్తె అయినటువంటి విజయారెడ్డి గారు తన తండ్రి ఆశయాలను నెరవేరుస్తూ తన తండ్రి ఆశయం ఏ విధంగా అయితే జూబ్లీస్ కాన్స్టిట్యున్సీని డెవలప్ చేయాలా అన్న ఆశయం ఏదైతే ఉందో, తన గతంలో చేసిన పనులను, ఇంకా పెండింగ్ లో ఉన్న పనులను ముందుకు తీసుకెళ్లాలా, ఆయన లెజెండ్ని, ఆయన వారసత్వాన్ని, అట్లాగే ఆయన చేసినట్టు అభివృద్ధి కార్యక్రమాలని, ప్రజల్లో ఆయన పేరును ప్రతిష్టను నిలబెట్టాలని తన కూతురు అయినటువంటి విజయారెడ్డి గారు అయితే ప్రయత్నం చేస్తున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ ఏజెంట్ గా ఉండి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉండి, కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఉండి, కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా ఉండి వాళ్ళ నాన్న ఆశయాలను, వాళ్ళ నాన్న ఏదైతే కళలు కన్నా ఆశయాలను తను నెరవేరుస్తున్నట్టుగా ముందుండి నడిపిస్తున్నటువంటి మా నాయకురాలు విజయారెడ్డి గారు ఉన్నారు కదండి. తన కొడుకు మటుకు తన స్వార్థ రాజకీయాల కోసం, తన వ్యక్తిగత లాభం కోసం తను బీఆర్ఎస్ పార్టీలో పోయి బీఆర్ఎస్ పార్టీలో మాట్లాడుతున్నారు. అంతే తప్ప ఆయన వాస్తవానికి ఏ విధంగా చెప్పాలంటే ఆయన తండ్రి ఆశయాలను నెరవేర్చని ఒక చేతగాని వ్యక్తిగా మేము భావిస్తున్నాం. రైట్ మోహన్ గారు, మీరు అలాగే ఉండండి. లైన్ లో ఓం ప్రకాష్ గారు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఓం ప్రకాష్ గారు చెప్పండి, ఏంటి మోహన్ గారు ప్రధానంగా చెప్తున్నారు, ఏదైతే పీజీఆర్ గారి తనయురాలు విజయారెడ్డి ఉన్నారో వారి నాన్నగారి ఆధ్వర్యంలోనే పలు అభివృద్ధి కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ ద్వారా జరుగుతున్నాయి అంటున్నారు. మీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి పీజీఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా జోరుగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు ఈ విగ్రహాల రాజకీయం?
ఓం ప్రకాష్ గారు. అయితే ఈరోజు హెచ్ఆర్ మోహన్ గారికి కూడా నమస్కారం. అట్లాగే ఈరోజు మరి మాట్లాడుకుంటూ ఏదైతే మీరు అన్నట్టు విగ్రహాల రాజకీయం జరుగుతుందండి. విగ్రహాల రాజకీయం అభివృద్ధి చేతగాక విగ్రహాల పేరుతో ఓట్లు దండుకునే దరిద్రమైన పరిస్థితికి కాంగ్రెస్ పార్టీ చేరింది. ఈరోజు ఎన్టీఆర్ గాని లేకపోతే మన పీజేఆర్ గారు కానీ వాళ్ళని గుర్తు చేయడం 100% సమంజసం. కానీ వాళ్ళ ఆశయాలను గుర్తు చేయకపోవడం, ఒక ఏమంటారు విగ్రహాలు పెడితే కాదండి, విగ్రహాలతో పాటు వాళ్ళు ఏదైతే ఎన్టీఆర్ గారు కానీ పీజేఆర్ గారు కానీ వాళ్ళు పేదల కోసం కష్టపడ్డారు. పేదల అభివృద్ధి, ఎవరైతే గరీబులు ఉన్నారో గరీబులని వాళ్ళు పైకి తీసుకురావాలి అని చెప్పేసి ఈరోజు పేదల కార్మికుడు అంటే ఇప్పటికీ పీజేఆర్ గారు గుర్తొస్తారు. ఇన్ని రోజులు మరి 2 సంవత్సరాల నుంచి ఎందుకు గుర్తు రాలేదు పీజేఆర్ గారు? పీజేఆర్ గారు విగ్రహం ఎందుకు గుర్తు రాలేదు? ఈ రోజు ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి భయం పుట్టుకుంది. ఎట్లాగో కాంగ్రెస్ పార్టీ గెలవదు, కనీసం ఈ రకంగానన్నా అది చేస్తే పీజేఆర్ గారిని లేకపోతే ఎన్టీఆర్ గారిని వాళ్ళని విగ్రహాలు పెట్టాలి అన్న ఒక ఆలోచన చేసుకుని ఆ విగ్రహాల పేరుతో ఓట్లు దండుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిండ్రు. ఇంకోటి, ఇంతకు ముందు హెచ్ఆర్ మోహన్ గారు మాట్లాడుతూ అభివృద్ధి చేయలేదు గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ అన్నారు. మేము మొన్న మా కేటీఆర్ గారు ప్రజలలో ఆన్ రికార్డ్ 9.5 సంవత్సరాలలో 5,300 కోట్ల అభివృద్ధి పనులు ఈరోజు జూబ్లీహిల్స్ బోరబండలోని జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో చేయడం జరిగింది. ఇది మీరు చూడలేదు. అది మీకు కనిపించకపోతే అది మా తప్పు కాదు. ఇంకోటి, ఎప్పుడైనా పీజేఆర్ గారు కానీ ఎన్టీఆర్ కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎవరైతే బీపీఎల్ బిలో పావర్టీ లైన్ కింద ఉన్న వాళ్ళ కోసం పనిచేశారు. అన్న ఇప్పుడు ఎన్టీఆర్ ని కానీ అన్న అని పిలిచేది. ఈ రోజు పేదల ఇల్లు కూలగొడుతున్నది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు పేదలకు వాళ్ళని చిన్న ఇల్లు కట్టుకుంటే వాళ్ళని ఇల్లు హైడ్రా పేరుతో ఇల్లు కూలగొడుతున్నది కాంగ్రెస్ పార్టీ. మరి ఇక్కడ రేవంత్ రెడ్డికి ఈ కాంగ్రెస్ పార్టీకి అప్పుడున్న పీజేఆర్ గారికి అసలు ఏమైనా పొంతనుందా? ఇప్పుడు పేదలకు అగనెస్ట్ గా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అదే పీజేఆర్ గారు కానీ ఎన్టీఆర్ గారు కానీ పేదలతో కలిసి ఉన్న పార్టీ. ఈ విషయం వీళ్ళు ఆడుతున్న నాటకాలు, వీళ్ళు ఆడుతున్న కళ్ళబొల్లి కబుర్లు, విగ్రహాలు పెడితే ఓట్లు రాలుతాయని అనుకుంటున్నారు. వాళ్ళని విగ్రహాలు పెట్టడం, వాళ్లకు మనము ఎవరైతే చనిపోయిన ఉన్నారు కాబట్టి వాళ్ళకి విగ్రహాలు పెట్టడం, వాళ్ళ ఆశయాలను గుర్తించాలి. వాళ్ళు ఏమనుకున్నారు, ప్రజల గురించి ఏం చేయాలనుకున్నారు, వాళ్ళ ఆశయాలను ప్రజలకు తీసుకొని పోవాలి. కానీ విగ్రహాల పేరుతో ఓట్లు దండుకోవాలని చూస్తే ఇంతకంటే దళితమైన పాలిటిక్స్ లేవు. ఇదే కనుక చూసుకుంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిన్న బోరబండలో ఎర్రగడ్డలో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తా ఉన్నారో క్రియాశీల కార్యకర్తలను వాళ్ళని భయపెట్టించి వాళ్ళ ఇంట్ల మీదకి జేసీబీలు పంపించి మీరు కనుక కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వకపోతే మీ ఇల్లు కూడా కొడతామని చెప్పి భయపెట్టించి పార్టీలో జాయిన్ చేసుకున్న సంఘటనలు నిన్న కూడా జరిగినాయి. నిన్న మా పోలీస్ స్టేషన్ కు కూడా మా బీఆర్ఎస్ కార్యకర్తలను ఏం సంబంధం లేకుండా పోలీస్ స్టేషన్ లో పిలిపించి కేసు పెట్టి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టారండి. ఇంత దానికి పోతా ఉన్నారు. పీజేఆర్ స్టాచ్యూ ఎన్టీఆర్ స్టాచ్యూ పెట్టడానికి మేము పూర్తిగా మద్దతు ఇస్తాం. కానీ వాళ్ళ ఆశయాలు కావాలి కదా. వాళ్ళ ఇప్పుడు జీవో 58, 59 ఇచ్చి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ పేదలకు ఇళ్లకు పట్టాలు ఇచ్చింది. ఆ పట్టాలు ఇచ్చి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చింది. ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ ఇల్లు కట్టుకుంటే 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ఇచ్చింది రాండి. 5 లక్షల రూపాయలు ఇల్లు కట్టుకున్న వారికి ఇస్తాం, ఇందిరమ్మ ఆపన్న వస్తామన్నారు. మరి ఇచ్చిండ్రా? 6 గ్యారంటీలు అయితే అడకెక్కినాయి. ఓం ప్రకాష్ గారు, ప్రధానంగా విగ్రహాల రాజకీయం అయితే నడుస్తుంది ఇక్కడ. ఏదైతే ఎన్టీఆర్ పీజేఆర్ విగ్రహాలు ద్వారా ఓట్లని మలుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారనేసి బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే, మరోవైపు ప్రధానంగా చూసుకుంటే గతంలో పరిపాలించినటువంటి సీఎంలు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఉన్నాడు, నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి గారు, ఇట్లాంటి మహోమోహోలంతా సీఎంలుగా పనిచేస్తున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ ద్వారా ఓట్లను ప్రభావితం చేయలేకనే పీజేఆర్ ఎన్టీఆర్ విగ్రహాలని నిర్మిస్తున్నారంటే ఏం చెప్తారు? అదేనండి, ఓట్ల రాజకీయం.
ఇప్పుడు వీళ్ళకి ఎట్లాగో ప్రజలలో వీళ్ళ మీద పూర్తి కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి వ్యతిరేకత ఉంది. మేము రోజు ఫీల్డ్ లో తిరుగుతున్నాం, మేము రోజు ఫీల్డ్ లో వెళ్తున్నాం. జూబ్లీ గత నెల రోజుల నుంచి జూబ్లీస్ పార్టీలో జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో మేము రోజు తిరుగుతా ఉన్నాం. మేము గమనిస్తున్నాం, ప్రత్యక్షంగా మేము చూస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలు ఎంత ఆగ్రహంగా ఉన్నారు అనేది మేము గమనిస్తున్నాం. ఆ విషయం అర్థమైన కాంగ్రెస్ పార్టీ పీటీఆర్ గారి స్టాచ్యూ పెట్టి లేకపోతే ఎన్టీఆర్ గారి స్టాచ్యూ పెట్టి ఓటు దండుకునే ప్రయత్నం చేస్తున్నా అనేది ప్రజలందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు ఎలాంటి విగ్రహాలు పెట్టినా ఏం చేసినా ఈరోజు కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ లో ఓడిపోవడం తథ్యం. ఈరోజు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలవడం ఖాయం. రైట్ మోహన్ గారు, మీరు చెప్పండి, ప్రధానంగా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి ఏదైతే మీరు కనుక కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే హైడ్రా అధికారులు అలాగే బుల్డోజర్లు జూబ్లీ హిల్స్ లోకి ప్రవేశిస్తాయి, మా దగ్గర కారులోనే హైడ్రాకు సంబంధించి బుల్డోజర్కి సంబంధించి బ్రేకులు ఉన్నాయనేసి కూడా కేటీఆర్ ప్రధానంగా జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ప్రతి సందర్భంలో ఆయన అక్కడ కామెంట్స్ చేస్తున్నారు. మీరేం చెప్తారు? నేను కొన్ని గతంలో జరిగినటువంటి సంఘటనలు ప్రస్తావించాలనుకుంటున్న సోదరా. ఇప్పుడు మీరు మొన్న 2023 జనరల్ ఎన్నికల్లో కూడా కేటీఆర్ గారు ఎంత ఎగిరెగిరి పడ్డారో మీకు అందరు తెలిసిన విషయమే. మేం ఖచ్చితంగా 150 సీట్లు పైచీలికతో గెలవబోతున్నామని కరాఖండిగా చెప్పినటువంటి కేసీఆర్ గారు ఎన్నికల ఫలితాలు వచ్చినాక ఏం జరిగిందో మీకు తెలిసిన విషయమే. ఒకటి. రెండవది, మళ్ళా 6 నెలల గడియ తర్వాత ఎంపీ ఎన్నికలు వచ్చినప్పుడు కూడా మేము సారు కారు 16 అన్నట్టు దేశమంతా బసేసుకొని కేసీఆర్ గారు తిరిగి 16 మేము గెలవబోతున్నాము ఎంపీలు అని చెప్పిన వాస్తవం మా కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్ లో మొత్తం పోయింది అని చెప్పింది వాస్తవమా కాదా? మరి ఆ ఎంపీ ఎన్నికల ఫలితాలు ఏమైనాయో మీ అందరికీ తెలుసు. డిపాజిట్లు గల్లందై ఒక్క సీటు గెలవకపోగా 0.0 డిపాజిట్లు వచ్చినాయి. 2. మూడవది, ఏదైతే కంటోన్మెంట్ బై ఎలక్షన్ లో కూడా ఇక కాంగ్రెస్ పని అయిపోయింది, హామీలు ప్రజలు నమ్మే పరిస్థితి లేరు, ఇక మేమే గెలుస్తామని మేకపోతు గంభీరంగా ప్రవర్తించినప్పుడు కేసీఆర్ హరీష్ రావు గారి విషయం మీకు తెలిసింది. ఎన్నికల తర్వాత ఫలితం ఏమైంది? భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినాడు. నేను మాట్లాడను మధ్యలో. సో ఇక్కడ కూడా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో కూడా ఇదే జరగబోతుంది. కొత్తదనం ఏమీ లేదు. వీళ్ళు పాడిందే పాటలాడడం పాత చింతగా తొక్కులాగా ఇవి చెప్తారు తప్ప మేము చేసినటువంటి, ఇప్పుడు మీరు విగ్రహాల గురించి మాట్లాడినారు, విగ్రహాలు కాసేపు పక్కన పెడితే ఈ దేశంలో ఎక్కడ ఎప్పుడు కన్ని విని ఎరగనటువంటి చరిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి ధైర్యవంతుడు సాహస వీరుడు ఎవరైనా ఉన్నారంటే మన గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఎస్సీ కేటగరైజేషన్ భారతదేశంలో ఎక్కడ ఎప్పుడు జరగండి. మొట్టమొదటిగా తెలంగాణ రాష్ట్రంలో ఏబీసీ వర్గీకరణ చేసిన చరిత్ర రేవంత్ రెడ్డి గారిది. బీసీ కులగణన ప్రపంచంలో చూస్తున్నట్టయితే ఎక్కడ జరగలేదు. భారతదేశంలో స్వాతంత్రం రాకముందు జరిగిన బీసీ కులగణన స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడు జరగలేదు. కానీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణన జరిగిందండి. అట్లాగే రేషన్ కార్డు తెలంగాణ ప్రభుత్వంలో ఒక్క కార్డు ఇచ్చిన బాపన్న పోలేదు 10 సంవత్సరాల కాలంలో. మేము దాదాపు ఇప్పుడు 83,000 కార్డ్స్ ఇచ్చినామండి. అబద్ధాలు మాట్లాడుకుంటూ పోతా ఉంటే మేము ఎందుకు ఒప్పుకుంటాం? ప్రధానంగా మోహన్ గారు ఇక్కడ చెప్పండి, బీజేపీ కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి మాట, బీజేపీ కూడా ఒక ఉచిత బస్సు తప్ప 6 గ్యారెంటీల హామీలు ఊసలేదు అనేసి ప్రధానంగా ఆరోపిస్తుంది. ఓం ప్రకాష్ గారు మీరు లైన్ లో ఉండండి. అలాగే మోహన్ గారు ప్రధానంగా చెప్పండి, బీజేపీ బండి సంజయ్ కానీ అలాగే కిషన్ రెడ్డి కానీ ఓవైపు ప్రధానంగా ఆరోపణ చేస్తున్నారు, ఉచిత బస్సు తప్ప 6 గ్యారెంటీల హామీ ఊసేలేదు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో గెలిపించండి, 6 గ్యారెంటీల హామీని ప్రవేశపెడతానంటూ చెప్పండి. మోహన్ గారు చెప్పండి. నేను అదే చెప్పుకొస్తున్నా, రేషన్ కార్డు ఒక్కరికి ఇచ్చింది బాబా పోలేదు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 1 లక్ష. అరే ఉండు బ్రదర్. అరే నువ్వు అబద్ధాలు చెప్తుంటే మాట్లాడు. నేను అబద్ధాలు చెప్తుంటే చెప్పు.
అరే మీ సీఎం లెక్కనే మీరు కూడా మాట్లాడుతున్నారు. అవగాహన లేకుండా ఎట్లా మాట్లాడతారు? నేను ఇస్తా మీకు పేపర్ వినండి. మీరు రాసుకున్నారు కాదు అఫీషియల్ మీరు మీ సొంత పైత్యం రాసుకోవడం కాదండి. కాంగ్రెస్ పార్టీలో మీరు కూడా 6 గ్యారంటీ లాగా మాట్లాడుతున్నారు. ఎవరు నేనా? ప్రజలకు రండి, ప్రజలకు రండి. దమ్ము లేదు మాట్లాడిస్తలేవు మనం మాట్లాడి. రైట్. ఓం ప్రకాష్ గారు మీరు ఉండండి. ఓం ప్రకాష్ గారు మీరు ఉండండి. మోహన్ గారు మీరు చెప్పండి మాట్లాడండి మీ వర్షం చెప్పండి. ఊరికే మధ్యలో కామెంట్ చేయొద్దు. ఏంటి జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే హైడ్రా బుల్డోజర్లు వస్తాయంటున్నారు. కేటీఆర్ వ్యాఖ్యలకు సంబంధించి ఏం చెప్తారు? మీరు కూడా డిస్టర్బ్ చేయడమే నాకు అర్థం కాదు. మోహన్ గారు మీరు చెప్పండి. కంటిన్యూషన్. 1,25,000 రేషన్ కార్డులు, 3,10,000 సన్న బియ్యం అన్నా భారతదేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో లేదు. తెలంగాణ రాష్ట్రంలో సామాన్యుడు సైతం సన్న బియ్యం తినాడు. ఉన్నవాడు ఏ బియ్యం తింటాడో సామాన్యుడు సైతం సన్న బియ్యం తినే కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు. మీరు ఇంకా చూస్తే 200 యూనిట్ కరెంట్ ఫ్రీ ఈ రోజు జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యుయెన్సీ లో ఎంత మంది పొందుతున్నారో ఒక్కసారి అనుకోండి. అట్లాగే ఈ రోజు ఆరోగ్యశ్రీ పథకం 5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీని 10 లక్షలు తీసుకొస్తున్నాం. 500 రూపాయలకే గ్యాస్ ఇస్తున్నాం. ఇంకొకటి ఉచిత బస్సు. తర్వాత ఈ రోజు 1,00,000 పైచీలుగా నిరుద్యోగాలు అవన్నీ ప్రజలకు తెలిసినాయి కానీ విగ్రహాల గురించి ఫైనల్ గా ఓం ప్రకాష్ గారు మీరు చెప్పండి. మోహన్ గారు మీరు ఉండండి. ఇందాక మాట్లాడారు కదా, సమయం తక్కువ ఉంది, నెక్స్ట్ టైం మాట్లాడుకుందాం. ఓం ప్రకాష్ గారు ఫైనల్ గా కన్క్లూడ్. ఫైనల్ గా ఓం ప్రకాష్ గారు ఫైనల్ గా చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ కంటోన్మెంట్ లో బుద్ధి వచ్చింది. ఇంకా మీరు అట్లా రైట్. సమయం తక్కువ ఉంది కాబట్టి మోహన్ గారు మీరు హోల్డ్ లో ఉండండి. ఓం ప్రకాష్ గారు అక్కడ కూడా మీ ఎమ్మెల్యే గారు చనిపోయినారు కదా, సింపతిలు వచ్చినారు కదా, ఏం జరిగింది? కాంగ్రెస్ పార్టీ ఈ రోజు విగ్రహాలు పెట్టి విగ్రహాల పేరు మీద సింపతితో ఓట్లాడుకుంటున్నది దరిద్రమైన కాంగ్రెస్ పార్టీ అండి. నేనేమంటున్నా బ్రదర్ వినాలా? విగ్రహాల పేరుతో చేతగాక మీరు ఇచ్చిన హామీలు అమలు కాక విగ్రహాల పేరుతో మీరు ఓట్లాడుకుంటున్నారు. మీరు ఏమండి ఏం మాట్లాడుతున్నారు? విగ్రహాల పేరుతో బీజేఆర్ విగ్రహాలు, ఎన్టీఆర్ విగ్రహాలు మీరు మాట్లాడినప్పుడు నాగా సంబంధం? బీజేఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ వినండి. ఎన్టీఆర్ కి సంబంధించినటువంటి సామాజిక వర్గాల ఓట్లను మలుచుకోవడానికి ప్రధానంగా ఈ విగ్రహాల రాజకీయాలు జరుగుతుంది. రైట్. చర్చలో పాల్గొన్న ఓం ప్రకాష్ గారికి అలాగే మోహన్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రధానంగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఓట్ల ప్రచారం, విగ్రహాల రాజకీయం జోరందుకుంది. ఏదైతే బోరుబండలో పీజీఆర్ విగ్రహాన్ని అలాగే అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొస్తున్నారు. మరి ఎంతవరకు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఏ పార్టీలు ప్రధానంగా గెలవబోతున్నాయనేది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది. ఇది ఇవాల్టి బీఆర్కే ఇండెప్త్. మరో ఇండెప్త్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు.